హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కానీ ఈ ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు ఎలా స్పందిస్తున్నారు? బాధితులకు న్యాయం జరుగుతుందా? ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఘటన బోమైన్పల్లి ప్రాంతంలో జరిగిన ఒక షాకింగ్ ఇన్సిడెంట్. బోమైన్పల్లి పరిధిలో ఓ ఆటో డ్రైవర్ ఆటో నంబర్ TZ36T042 ఈ రోజు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఒక ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న జంటను ఢీకొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ఆటో డ్రైవర్ అక్కడి నుండి పారిపోయాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ ఆటో డ్రైవర్పై ఇప్పటికే 7 పెండింగ్ ట్రాఫిక్ చాలాన్లు ఉన్నాయట. అంటే అతను మునుపటినుంచే ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. బాధితుల చర్య: ప్రమాదం జరిగిన వెంటనే బాధితులు 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఇది చాలా సరైన నిర్ణయం. పోలీసుల స్పందనపై ప్రశ్నలు: అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. బోమైన్పల్లి పోలీస్ స్టేషన్కు చెందిన అధికారులు ఘటనా స్థలానికి వెంటనే రావాల్సింది. పారిపోయిన డ్రైవర్ను వెంటాడి పట్టుకోవాల్సింది. కానీ అలా చేయకుండా బాధితులకు ముందు చికిత్స తీసుకోండి, తర్వాత కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పినట్టు సమాచారం. ఇది సరైన స్పందన? ప్రమాదం చేసిన వ్యక్తి పారిపోయే అవకాశం ఉండగా వెంటనే చర్యలు తీసుకోకపోవడం ఎంతవరకు న్యాయం? సామాజిక బాధ్యత: రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ముఖ్యంగా ఇప్పటికే చాలాన్లు ఉన్న డ్రైవర్లు రోడ్లపై స్వేచ్ఛగా తిరగడం చాలా ప్రమాదకరం. ఇలాంటి వ్యక్తులను ముందుగానే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీస్ వ్యవస్థ మరింత చురుకుగా ఉండాలి. ఈ ఘటన మనకు ఒక పెద్ద ప్రశ్నను వేస్తోంది. బోమైన్పల్లి పోలీస్ స్పందన ఏంటి? బాధితులకు న్యాయం జరగాలంటే వెంటనే కేసు నమోదు చేయాలి, పరారీలో ఉన్న డ్రైవర్ను పట్టుకోవాలి, గత చరిత్రను పరిగణలోకి తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలి. మీ అభిప్రాయం ఏమిటి? ఈ ఘటనపై మీ కామెంట్స్ను తప్పక తెలియజేయండి. ఇలాంటి విషయాలపై అవగాహన కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.